ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మున్నేరు, కట్టలేరు, మధిర ఏరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు, మధిర నియోజకవర్గాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల పత్తి, వరి పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిమట్టం 24 అడుగులకు చేరుకోవడంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మున్నేరు పరివాహక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, నదులు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి. జలాశయాలన్నీ కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరానికి సమీపంలోని మున్నేరు వద్ద ఉన్నాం. మున్నేరు వద్ద వరద పరిస్థితిని మనకి వీడియో చేసి చూపిస్తుందని మనం చూడవచ్చు. గడిచిన 24 గంటల్లో మున్నేరు పరివాహక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు అంచనా వేశారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న మున్నేరు పరివాహక ప్రాంతంలోని 12 డివిజన్లు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 12 డివిజన్లకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మున్నేరుకి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. పైన వరంగల్తో పాటు ఇతర ప్రాంతాల్లో మున్నేరుకి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకి ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఖమ్మం శాసనసభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో మాట్లాడి మున్నేరు పరిస్థితి ఎట్లా ఉంది, మున్నేరుకి వరద పెరిగితే ముందుగా ఏ ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది, ముంపుకు గురయ్యే ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దానిపైన అధికారులతో ఆయన మాట్లాడారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది ఊహించని విధంగా, ఎవరు అంచనా వేయలేని విధంగా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లు కూడా వరద ముంపులో చిక్కుకున్నాయి. వందల మంది సర్వం కోల్పోయి నిరాశ్రయమైన పరిస్థితి ఖమ్మం నగరంలో తలెత్తింది. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి తుమ్మల ఆదేశించడం జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు మున్నేరు పరిస్థితితో పాటు మున్నేరుకి ఎగువ ప్రాంతంలో ఉన్న ఆకేరు, ఈ నదులపై, ఈ వాగులు, నదులు, వీటి పరిస్థితి ఎలా ఉంది, ఏ విధమైన వర్షపాతం నమోదవుతుంది, వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందనే దానిపైన నిరంతరం కూడా సమాచారం తెప్పించుకొని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఖమ్మం సమీపంలో ఉన్న, అంటే మున్నేరుకి సమీపంలో ఉన్న 12 డివిజన్ల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం ఒకటే కాదు, ఖమ్మానికి సమీపంలో ఉన్న మున్నేరు పరివాహక ప్రాంతం ఒకటే కాదు, పాలేరు రిజర్వాయర్ 23 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ఇప్పటికే పాలేరు 23 అడుగులకు చేరుకుంది. వైరా రిజర్వాయర్ కూడా 18 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా వైరా రిజర్వాయర్ కూడా 18 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. లంకాసాగర్ 11 అడుగుల మేరకు లంకాసాగర్ కొనసాగుతుంది. 16 అడుగులు వైరా లంకాసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కాగా ఇప్పటికే 11 అడుగులకు చేరుకుంది. ఇంకా వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అటు మధిర, ఇటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో వాగులు, వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వాగులను దాటేందుకు ప్రయత్నాలు చేయొద్దు.
అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి, నిండు కుండలను తలపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిండి అలుగులు ప్రవహిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఖమ్మం నగరం దగ్గర కూడా మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న 12 డివిజన్ల ప్రజలకు కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు ఏ సమయంలో సరే ముంపు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మున్నేరుకి ఇంకా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. తప్పనిసరి పరిస్థితి అయితే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని కూడా అధికార యంత్రాంగం స్థానికులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఖమ్మం జిల్లా ఉన్న పరిస్థితి. వీడియో వినయ్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.